అయోధ్య రామ మందిరం అనేది ఓపెన్ అయింది కదండి, మోడీ గారు విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషకరమైన విషయం అండి. ఇన్ని మాక్సిమం 500 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఎంతో మంది యోధులు పోరాడి ఎంతో మంది భక్తులు కొన్ని ప్రాణత్యాగాలు చేసేసి ఈ రోజు చాలా సంతోషంగా సెలబ్రేషన్ జరిగింది. అది మన నరేంద్ర మోడీ వల్లనే జరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా పొలిటికల్ రాజకీయం పక్కకు పెడితే మాత్రం మోడీ మాత్రం ఒక దేశభక్తునిగా ఒక దేశానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి రాజకీయాలు పక్కకు పెట్టేసి దేశం గురించి అని ఈ ఉత్సవం జరిపించిండు. చాలా బాగున్నది, చాలా ఆనందంగా ఉన్నది. అవునండి. దీని గురించి అసలు దీని విశిష్టత ఏంటంటే, అసలు రామ మందిరం గురించి మీకు తెలిసిన విశిష్టత అంటే దీని కట్టుబడి అలాగా కట్టారు ఏంటనేది మీకు తెలుసా? ఒకటండి, ఇప్పుడు రాముడు అనేటివాడు అందరు ఇప్పుడు మన సమాజంలో ఒక గౌరవం, ఇతరులకు అన్న తమ్ముడు భార్య భర్త తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనే కాన్సెప్ట్ తోటి మన రాముని ఒక మనకు తెలియని రూపంలో మనకు ఒక గుణాన్ని నేర్పుతుండు. అది మనం భక్తిగా భావిస్తున్నాము. అదండి. ఇప్పుడు రామ మందిరాన్ని 3,500 కోట్ల రూపాయలు ట్రస్ట్ నుంచి సేకరించారు, అంటే ప్రజల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి సేకరించి నిర్మించారండి. కానీ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఇదంతా గవర్నమెంట్ చేస్తుందని చెప్తున్నారండి. అది అపోహ అంటారా లేకపోతే? ఇది 100% తప్పండి. ఇది ఏంటంటే మనము ప్రజలకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి. హిందువులకు ప్రతి ఒక్క హిందువులు ముస్లిం అని కాదు, అందరికి కొంతమంది ముస్లింస్ వాళ్ళు కూడా డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండే ఇచ్చిండు 500 నాకు సమర్పించాడు. అయోధ్యకు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ చేసినాడు. ఏంటంటే ఇది ఓన్లీ ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. ఏదో హిందూయిజాన్ని డెవలప్ చేసుకోవడం, హిందూయిజంలో మంచి ఐక్యత పెంచడం కోసము ప్రతి ఒక్క హిందువు తన ఒక రూపాయి తోటైనా హిందూతో జమ చేసిన అమౌంట్, అది డొనేషన్ చేసిన అమౌంట్. దీంట్లో ప్రభుత్వం వాడుకున్నదైనా రాజకీయం చేసుకున్నది ఏం లేదు నాకు తెలిసినంత వరకు. నేను ఏంటంటే నేను మార్కెటింగ్ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే నా హిందూయిజం నా ఆలోచన ప్రకారం మాత్రం ఇది ప్రజల సొమ్ముతో కట్టించింది, వాళ్ళు మిస్యూజ్ ఏం చేయలేదు అనిపిస్తుంది. అదండి. ఈ గుడిని వచ్చేటప్పటికి భూకంపాలు వచ్చేటప్పుడు కూడా తట్టుకునేలాగా అంత బలంగా స్ట్రాంగ్ గా కట్టారు. దాదాపు 1000 ఏళ్ళు నిలబడేటట్టు కట్టారంట. అది ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే అది మనకు తెలియదండి. ఎందుకంటే వాళ్ళు కట్టే వాళ్ళు ఇంజనీరింగ్స్ ఎలా ఉన్నారు, ఎవరు కట్టారో మనకు తెలియదు. కానీ వాళ్ళు అయితే చెప్తున్నారు చాలా స్ట్రాంగ్, భూకంపాలు వచ్చినా ఎలాంటి ఖరాబ్ కాదు, 1000 years కంపల్సరీ ఇది స్టాండర్డ్ గా ఉంటది అని చెప్పారు. ఇంకోటి దాని కింద సరౌండింగ్ ఏదో మన పురాణాలు ఒకటి మనకు సైంటిఫిక్ గా సెన్సర్ రూపంలో ముందుగా మన భూకంపాలు జరిగిన మనకు అలర్ట్ తెలియడానికి కూడా ఒక ఫిట్ చేశారని చెప్తున్నారు. ఆధునికత అంతా దాంట్లో పెట్టారన్నట్టు చెప్తున్నారండి. మంచి విషయం 100% మంచి విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు అంతా మనం ఏంటంటే చాలా జాగ్రత్త, ఇప్పుడు అంతా 3,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటది. ప్లస్ ఇంకోటి దానికి మళ్ళీ ఒడిదులు కూడా రావద్దని ఆలోచనతోటి చేశారండి. హిందూగా మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారండి? 100% చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే నేను రామభక్తుని, ఎందుకంటే నాకు ఎవ్రీ ట్యూస్డే కూడా నేను ఫాస్టింగ్ లో ఉంటాను. నాకు చాలా సంతోషం. ఈ రోజుని పబ్లిక్ హాలిడేగా ప్రకటించి అన్ని కంపెనీలకి, అందరి ఎంప్లాయీస్ కానీ, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ వాళ్ళకి, ఎవ్రీ వన్ కి సెక్టర్ లో సెలవులు ఇవ్వడం యాక్చువల్లీ ఇచ్చారు. అది మంచి విషయమే. బట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లుందంటే టోటల్ సిచ్యువేషన్, కొన్ని కంపెనీస్ ఎట్లుంటాయంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ లా. ఇప్పుడు మన ఫీలింగ్ ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఓన్లీ బీజేపీ ఉన్న పాలిత ప్రాంతాలలో ఉన్న కొన్ని స్టేట్లకు హాలిడేస్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఉన్న పాలిత ప్రాంతాలకు కేంద్ర కమిటీ తోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కేంద్రంలో వాళ్ళ కమిటీ వాళ్ళ ఉంటే అధిష్టానం ప్రకారమే వాళ్ళు నిలుచుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ మన హిందూయిజం వాళ్ళు కూడా పోయి లెటర్ ఇస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయకుండా, వాళ్ళు చేసినా చేయకుండా మనము భక్తులతో ఉన్నాం కాబట్టి కంపల్సరీ చేసేసుకున్నారు. ఈ రోజుకైతే హాలిడేస్ ఉంటే బాగుండేది. చాలా వరకు ఇచ్చారండి. యాక్చువల్లీ నేను నాకు వర్క్ లో ఉన్నాను, నేను ఇంటికి ఉందాం అనుకున్నా. కానీ ఈ రోజుని లైఫ్ లాంగ్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించేటట్టు ఏదైనా విశిష్టత చూపిస్తారనుకున్నారా? మేబీ మేము ఆశిస్తున్నాము, ఇస్తారేమో అని ఆశిస్తున్నాము. ఇస్తే చాలా సంతోషకరము. లైఫ్ టైం ఇట్లనే కంటిన్యూయేషన్ చేయాలి. ఇది ప్రపంచంలో గుర్తుండిపోతుంది. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి మోడీ గారు కూడా దీని గురించి బాగా శ్రద్ధ పెట్టి ఎలక్షన్ ముందే దీన్ని ఓపెన్ చేయాలి, ప్రజలందరికీ దీని గురించి తెలియజేయాలి, ప్రపంచవ్యాప్తంగా రాముని గురించి
అయోధ్య గురించి అందరికి తెలియపరచాలని చెప్పి చాలా మంది చెప్తున్నారండి. అది నిజమంటారా లేకపోతే ఏదండి అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏంటంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. ఓకే గుడి మాక్సిమం 90% పూర్తి అయిపోయింది, అక్కడ పనులు పూర్తయినాయి. అందుకే ఈ టైం బాగుంది కాబట్టి ముందు వచ్చేది ఉగాది అవి ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అడ్వాన్స్ చేసేసారు అది. అంటే గుడిని అనేది అయితే చాలా ప్రతిష్టగా కట్టి చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. దాని గురించి ఒక మాటలో మీ అభిప్రాయం చెప్పండి ఫైనల్ గా. రాముడు భక్తుడిగా మీరేమనుకుంటున్నారు? చాలా సంతోషకరం అండి. ఎందుకంటే గుడి దీని వల్ల దైవభక్తి అనేది ప్రజల్లోకి చాలా నాటుకపోతుంది. ఓకే అందరూ ఏంటంటే హిందూయిజం అనేది ఒక యూనిటీ అనేది ఉంటదండి. ఓకే అది అదైతే మీ తరఫున మంచిదని అంటారు. మంచి అంటారు, 100% మంచిదండి.